బైబిల్ పఠనం కన్నా కూడా హిందువులనే తిట్టడం సరిపోతుంది కదా మీకు. రాముణ్ణి మీరు తిట్టినంత ఘోరంగా ముస్లింలు తిట్టలేదు. మీరు అట్లా కాదు, మైకు పడితే ఎంతసేపు హిందూ మతాన్ని, దేవుళ్ళని తిట్టడమే సరిపోతుంది. రాముని తిట్టడం, సీతను అవమానించడం, పురాణాలని హేళన చేయడం. మరి ఇట్లాంటి పనులు చేసినప్పుడు అవతల నుంచి రియాక్షన్ ఉంటుంది, ఇవతల నుంచి రాకుండా ఎట్లుంటుంది? ఒక మతం నుంచి ఇంకో మతానికి మారినప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసా? మీరు ప్రలోభ పెట్టి మా దేవుడే గొప్ప, మీరందరూ పాపులు, మీరు మా మతంలోకి వస్తే మీ పాపాలు పోతాయి అని చెప్పి మతం మార్చి ఎన్ని కుటుంబాలను మీరు విచ్ఛిన్నం చేస్తున్నారో తెలుసా? మతం మారి హిందూ సంప్రదాయాలను వదులుకొని తల్లిదండ్రులకు అంతిమ సంస్కారాలు, అంతిమ క్రియలు చేయడానికి కూడా రావట్లేదు తెలుసా కొడుకులు? వాళ్ళ ఏడుపులు తగలవా మీకు? ఆ ఏడుపు ఊరికే పోతుందా? ఎన్నో సెంటిమెంట్స్ ఉంటాయి హిందూ మతం అంటే. ఎందుకంటే 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ నేలలో పుట్టిన మతం, సనాతన ధర్మం 1000 ఏళ్ల చరిత్ర ఉంది, యుగయుగాల చరిత్ర ఉంది. ఎన్నో నమ్మకాలు, విశ్వాసాలు ఉంటాయి. కడుపున పుట్టిన వాళ్ళే నిప్పు పెట్టాలని నమ్ముతారు. తల్లిదండ్రులు చస్తున్నారు, ఏడుస్తున్నారు కదా, వాళ్ళ ఏడుపులు తగలవా మీకు?